వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లాస్య. నేను ఎఫ్ఎన్ వీసా అప్రూవ్డ్ స్టూడెంట్‌ని. నేను ఆ రిలేటెడ్ కంటెంట్స్ చాలా చేశాననమాట. మీరెళ్లి చెకౌట్ చేయొచ్చు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. ఈరోజు వీడియో వచ్చేసి మస్ట్ నోన్ టాపిక్స్ ఫర్ వీసా ఇంటర్వ్యూ అండ్ హౌ టు క్రాక్ వీసా ఇంటర్వ్యూ అని చెప్పి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎఫ్1 వీసా ఇంటర్వ్యూకి ఏ టాపిక్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అయ్యుండాలి, ప్లస్ అవ్వాలి అని చెప్పేసి లాస్ట్‌లో చెప్తాననమాట. ఫస్టొచ్చి క్రాక్ చేయడం కోసం కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. ఆహ్, ఫస్ట్ టిప్ వచ్చి మనం ఆన్సర్స్‌ని ఏ క్వెషన్‌కైనా మగప్ చేయకూడదు. ప్లస్ ఓన్‌గా ప్రిపేర్ చేసినామనుకోండి, మనం ఆ ఆన్సర్‌ని ఈజీగా చెప్పగలమనమాట వీసా ఇంటర్వ్యూయర్ దగ్గర. ఎలామంటే వాళ్ళు మెయిన్‌గా చూసేదొచ్చి మన ఆన్సర్స్ కన్నా వాళ్ళు మగప్ చేషినారా లేదా? ప్లస్ జెన్యూన్‌గా ఆన్సర్ చేస్తున్నారా లేదా? అనేది చాలా అబ్జర్వ్ చేస్తారనమాట. వాళ్ళు మన నుంచి గూడా ఏం ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. మాక్సిమం ఇదే జెన్యూన్‌గా ఉన్నారా లేదా అన్నట్టే చూస్తారనమాట. మనం చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏ కంట్రీకైనా గానీ, ఏ యూనివర్సిటీకైనా గానీ క్లియర్ నాలెడ్జ్ ఉండాలనమాట మెయిన్‌గా. ఎందుకంటే సడెన్‌గా ఈసా ఆఫీసర్ ఏ క్వెషన్ అని అడిగారనుకో, మనం ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ రెస్పాండ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మనం కన్సల్టెన్సీ ద్వారా గాని చేస్తున్నామంటే కూడా గానీ, వాళ్ళ దగ్గర ఫాలో అప్ చేయాలనమాట. అంటే వాళ్ళు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు, ఎంత పే చేస్తున్నారు, ఏంటి అని జెప్పేసి క్లియర్ డీటెయిల్స్ ఉండాలి. సడెన్‌గా అడిగారనుకోండి, మనం ఆన్సర్ చేసే కెపాసిటీ మనకుండాలి గాబట్టి. అండ్ ఒకవేళ ఇంటర్వ్యూయర్లు లైక్ ఆహ్, ఏది ఒకవేళ ఆన్సర్ చేయలేదనుకోండి, మనం ఏదైనా అక్కడే ప్లేస్ మైనస్ పెద్ద మైనస్ అయిపోద్ది. ప్లస్ ప్రాబ్లమ్ అయితదనమాట. కాబట్టి ముందు వాళ్ళ ఇంటర్వ్యూ క్వెషన్స్ వినండి. కరెక్ట్‌గా వినండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనిపిచ్చిందంటే సెకండ్ టైమ్ రిపీట్ చేయమని చెప్పి అడగండి. వాళ్ళేమి హెసిటేట్ మీరు హెసిటేట్ అవ్వకపోతే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. కాబట్టి మెయిన్‌గా వచ్చి మనం వెయిటింగ్ హాల్ ఉంటది గదా! వెయిటింగ్ హాల్ దగ్గరున్నప్పుడు మనకి ఇంటర్వ్యూయర్ వేరే పర్సన్స్‌కి అడిగేటప్పుడు చాలా వినిపిస్తూ ఉంటాయన్నమాట క్వెషన్స్. మనం గాని టెన్షన్ పార్టీస్ అయితే వినొద్దండి. ఒకవేళ లేదు, టెన్షన్ లేదు, నేనన్నీ ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఏది జరిగినా ఓకే అన్నట్టుంటే, మీకు ధైర్యం ఉనింది అంటే అనిపించిందంటే వేరే క్వెషన్స్ కూడా వినండి. విన్నారనుకోండి ఏ ఆఫీసర్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అని ఒక ఐడియా వస్తదనమాట మనకి. ప్లస్ మనము ఆఫీసర్ దగ్గరికెళ్ళినప్పుడు మనకి కొంచెం రిలాక్స్ అయితామనమాట. ఫ్రీక్వెంట్‌గా ఏ క్వెషన్స్ అడిగారనేసి ఒక ఐడియా వచ్చేస్తది కాబట్టి మనం కొంచెం రిలాక్స్‌గా ఉండొచ్చనమాట. అండ్ ప్లస్ మెయిన్‌గా మనమొచ్చి మన దగ్గర నుంచి ఇంటర్వ్యూ ఎక్స్‌పెక్ట్ చేసేదొచ్చి జెన్యూన్‌గా ఆన్సర్ చేస్తున్నారా లేదా? ప్లస్ ఏదైనా ఫ్రాడ్ చేశాన్నామా లేదా? అని మన గురించి ఆహ్, ఇంటర్వ్యూయర్‌కి ఏం తెలీదు. హి ఈస్ అన్‌నోన్ పర్సన్ కాబట్టి మనం డీఎస్ 160 ఫార్మ్‌లో ఏదైతే పెడతామో అదొకసారి చూసుకున్నామంటే చాలు ఎళ్ళేటప్పుడు. ఎందుకంటే ఆ డీఎస్ 160 నుంచే వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. ఓన్ క్వెషన్స్ ఏమి అడగరు. ఒకవేళ మనం రాంగ్ చెప్తున్నా పర్లేదు గానీ, మనము ఫ్రాంక్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ప్లస్ వాళ్ళు మన దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్సే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకేనా. మళ్ళీ మెయిన్‌గా వాళ్ళు ఇదే అండి టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సిందొచ్చి మెయిన్‌గా వచ్చి మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ వచ్చి వై దిస్ యూనివర్సిటీ, వై యూఎస్‌సి అని మెయిన్ 100కి 100% టాప్ 1 ఆర్ 2 క్వెషన్స్‌లో ఈ క్వెషన్స్ అడుగుతారనమాట. ఎందుకు అన్నారనుకోండి, జనరల్‌గా మాక్సిమము అందరూ ఎక్కువ ఈ క్వెషన్స్ ప్రిపేర్ అయితారు. ప్లస్ వాళ్ళు జెన్యూన్‌గా ఆన్సర్ చేస్తా అన్నారా లేదా? లేదంటే గూగుల్ చేసినారా? ఏదో కాపీ చేసినారా? వేరే ఆన్సర్స్ అనేది కూడా చూస్తారనమాట. కాబట్టి మనము యూనివర్సిటీ గురించి అడిగినాక తర్వాత ఎన్ని అడ్మిట్స్ వచ్చాయి? ఎన్ని రిజెక్ట్స్ వచ్చాయని మ్యాండేటరీగా అడుగుతారు. 99 ఎన్ని యూనివర్సిటీస్ నుంచి అడ్మిట్ వచ్చాయి, ప్లస్ I-20s వచ్చాయి అండ్ కాలేజ్ గురించి రిసర్చ్ చేశారా లేదా అని చెప్పేసి కాలేజ్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారనమాట. అకాడమిక్ అండ్ వర్క్ ప్లాన్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్ వచ్చి 6 క్రెడిట్స్, 9 క్రెడిట్స్ అట్లుంటాయి కదా! పర్ సెమిస్టరు. అలాంటివి కొంచెం బేసిక్‌గా చూసుకోవాలనమాట. ఫస్ట్ సెమిస్టర్‌లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని మ్యాండేటరీగా చూసుకోండి. 99% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అడిగేదానికి. ఒక క్వెషన్‌ని వాళ్ళు చాలా వేస్‌లో ట్విస్ట్ చేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం కాన్సంట్రేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ నీకు తెలీదు అనిపిచ్చింది అంటే నీకు అర్థం కాలేదు అనిపిచ్చింది అంటే వాళ్ళని రిపీట్ చేయమని అడగండి. వాళ్ళు రిపీట్ చేస్తారనమాట. ఓకేనా. దెన్ ఒచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వై దిస్ యూనివర్సిటీ అన్నారనుకోండి. వై నాట్ యువర్ హోమ్ కంట్రీ? వై నాట్ అదర్ కంట్రీస్? వై ఓన్లీ దిస్ కంట్రీ? అన్నట్టు గూడా అడుగుతారనమాట. చాలా ట్విస్ట్ చేసి అడుగుతూ ఉంటారు.
ఓకేనా. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్స్ ఉంటే చెప్పాలనమాట. లైక్ బ్యాచిలర్స్ వాళ్ళొచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి ఏమేమున్నాయి? ఒకవేళ మనం పీహెచ్‌డీ చేస్తావా అన్నట్టు గూడా అడుగుతారనమాట. రేర్ కేసెస్‌లో అడుగుతారు. బట్ ఇఫ్ యెస్ అనుకోండి, యెస్ అని జెప్పండి. ఏ యూనివర్సిటీస్ అని ఐడియా ఉన్నాయా అంటే, ఉంటే ఉందని జెప్పండి. లేదంటే లేదని జెప్పండి. అదేం ప్రాబ్లమ్ లేదు. యూనివర్సిటీస్ గురించి డీటెయిల్‌గా చూసుకున్న తర్వాత దెన్ స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా యూనివర్సిటీ అన్నది గూడా జూసుకోండి. అండ్ ప్రోగ్రామ్సొచ్చి ఐ మీన్ మనం ఏదైనా ప్రోగ్రామ్ డ్యూరేషన్ అనుకోండి. కొంతమందికి 1 ½ ఇయర్‌లో అయిపోయే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 18 మంత్స్, 24 మంత్స్‌లో అయ్యే ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి, మనం ఎగ్జాక్ట్‌గా చూసుకొని ఎగ్జాక్ట్‌గా చెప్పడమే బెటర్ అనమాట. లైక్ అప్రాక్సిమేట్‌గా చెప్పొద్దండి. ఒకవేళ వాళ్ళు గాని చూసారనుకో, ఐ మీన్ క్రెడిట్స్ ఉంటాయి గదా! ఒకవేళ I-20లో వాడు ఏదన్నా చూసి మీరు రాంగ్‌గా చెప్పారు అంటే వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తదనమాట. సో, అప్రాక్సిమేట్‌గా కాకుండా ఎగ్జాక్ట్‌గా చూసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి చానా ట్రై చేయండి. ఇంటర్వ్యూయరు హోమ్ కంట్రీకి రిటర్న్ అయితావా లేదా అని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో అడుగుతారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నీకు జాబొచ్చిన తర్వాత నువ్వు అక్కడే సెటిల్ అయితావా? లేదా జాబ్ కంటిన్యూ చేస్తావా? ఓపీడీ టైమ్ ఏమన్నా నీకు చేసే ఛాన్స్ ఉందా? మనం మాక్సిమం నో అనే చెప్పాలనమాట. లేదు అంటే వాళ్ళు ఆహ్, మనము యాక్చువల్‌గా నాన్ ఇమిగ్రెంట్ కాబట్టి మనము ఆహ్, వయలెన్స్ చేసినట్టు ఉంటదనమాట రూల్స్‌ని. కాబట్టి మనము అన్నిటికి లేదు నేను వర్క్ చేయను. నేను రిటర్న్ బ్యాక్ అయితాను అని 99% చెప్పాలన్నమాట. 100% అలానే జెప్పాలి. 99% కాదు. ఐయామ్ సారీ. కాబట్టి అలా చేసుకోండి. మళ్ళీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళనుకోండి, వర్క్ రిలేటెడ్ క్వెషన్స్ చానా రైజ్ చేస్తూ ఉంటారనమాట. అది గూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. లైక్ అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏ కంపెనీలో ఉన్నాయి. ఒకసారి జాయినింగ్ డేట్స్ కూడా చూసుకోండి. వాళ్ళు ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నన్నైతే లైక్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఏ కంపెనీలో వర్క్ చేసినావు అన్నట్టు కూడా అడిగారనమాట. సో, అన్ని టాపిక్స్, మెయిన్ టాపిక్స్ వచ్చి కంట్రీకి ఎందుకెళ్తున్నావు? మళ్ళీ యూనివర్సిటీ రిలేటెడ్ వచ్చి కోర్స్ కూడా చూసుకోవాలనమాట. క్రెడిట్స్ అవి. దెన్ వర్క్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ డిస్క్రిప్షన్ అవన్నీ చూసుకోవాలనమాట. జాయినింగ్ డేట్, ఎండ్ డేట్, ఏ కంపెనీలో ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినాము అని చెప్పి క్లియర్‌గా ఉండండి. మళ్ళీ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మ్యాండేటరీగా అడుగుతారు. నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి లైక్ ఈ నీ రోల్‌కి నువ్వెందుకు ఫర్దర్‌గా చేస్తన్నావు అంటే, నేను నా కంపెనీలో మేనేజర్ పొజిషన్స్‌కి వేకెన్సీ ఉంది. దానికి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పొచ్చు. సో, నీకెలా హెల్ప్ అయితది అన్నప్పుడు ఈ ఆన్సర్ చెప్పొచ్చనమాట. ఇలా ఆన్సర్ ప్రిపేర్ అయ్యుండాలి. దెన్ ఫైనల్ క్వెషన్ వచ్చి అట్ ఎండ్ అని వాళ్ళు స్పాన్సర్ గురించి అడిగారు అంటే, నీ వీసా అయిపోయినట్టే. ఖచ్చితంగా యాక్సెప్ట్ అయినట్టే. మళ్ళీ ఆ స్పాన్సర్ కూడా మనము భయపడకుండా చెప్పాలనమాట. లైక్ ఎవరు స్పాన్సర్ చేస్తన్నారు అంటే, నాకు మామ్ ఆర్ డాడ్ అట్లా చెప్తారు గదా! మళ్ళీ నీ యూనివర్సిటీ స్పాన్సర్స్‌లో గార్డియన్ గూడా పెట్టొచ్చనమాట. కాకపోతే మనకి ఎలా రిలేట్ అయితారు అని గూడా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ లోన్ ఎంత పెడుతున్నావు? ఎలా రీపే చేస్తావు? అన్న టాపిక్స్ కూడా అడుగుతారనమాట. ఇవన్నీ మెయిన్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ మ్యాండేటరీగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఆన్సర్ చేయడం కోసం. అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.